తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఇదిగోనని ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. రాజువైనటువంటి యెహోవా మీకే స్తోత్రము. రాజులకు రాజువైనటువంటి యెహోవా నీకే మహిమ. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. సర్వభూమికి రాజా మీకే స్తోత్రం. మహారాజా నీకే మహిమ. యుగములకు రాజా నీకే స్తుతి. షాలేం రాజా నీకే స్తోత్రం. నీతికి రాజా నీకే మహిమ. సాత్వికుడైన రాజా మీకే స్తుతి. సకల యుగములలో రాజా మీకే స్తోత్రం. అక్షయుడకు రాజా నీకే మహిమ. అదృశ్యుడకు రాజా మీకే స్తుతి. యూదుల రాజా నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ రాజా నీకే మహిమ. యాకోబు రాజా నీకే స్తుతి. యెషూరూను రాజా నీకే స్తోత్రం. పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనుడిగా ఉన్నటువంటి మా రాజా నీకే మహిమ. జయధ్వనిగల రాజా మీకే స్తుతి. రాజులకు ప్రభువా నీకే స్తోత్రం. రాజులకు విజయం దయచేవాడా నీకే మహిమ. భూపతులకు అధిపతి అయినటువంటి వాడా నీకే స్తుతి. అధిపతులకు అధిపతి అయినటువంటి వాడా నీకే స్తోత్రం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు నీకే మహిమ. భూరాజులకు ఆయన భీకరుడు మీకే స్తుతి. సమాధానపు రాజా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా ఇంకో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ పిరికుమారుని తండ్రి భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసినందుకే తండ్రి మీకే వేలాది దశ చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడ్డది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. నిజమేరైన ఏషియా 44:22 మీరు రాయించినట్లు మంచి విడిపోనట్లుగా నేను వారి అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిసివేసి ఉన్నానని నేను సెలవిచ్చావు కదా తండ్రి. నాయన నీవు ప్రభా నీవు దయాళుడు నాయన. క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాశ్చయం గలవాడవు నాయన. ఇదిగో తండ్రి మీ సిగోనైనా నాయన మీకు ఆయాస్కరమైన మార్గం మా యందునదో చూడుము తండ్రి. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించు నాయన. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపము తండ్రి. మీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమలో నుండి తప్పించము తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగలటండి మహారాజా తండ్రి మీ సన్నిధిలో నాయన సార్వత్రిక మీ బిడ్డల మీద మేమందరం కూడా మన్నించండి. కపటపు నడతను మాకు దూరం చేయండి నాయన. ఇదిగోనైనా మీ ఉపదేశం మాకు దయచేయండి తండ్రి. ధర్మశాస్త్రం అనుసరించుటకు తండ్రి మాకందరికీ బుద్ధి దయచేయండి అయినా. అప్పుడు మా పూర్ణ హృదయముతో తండ్రి దాని ప్రకారం మేము నడుచుకుందాము తండ్రి. ఇక నేను వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు మా కన్నులు తిప్పివేయము నాయన. నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. అయినా మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షములు మా యందు ఉంచము తండ్రి. అయినా మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము తండ్రి. ఏ పాపం మమ్మ ఏలనీయకము నాయన. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మా ప్రాణములు విడిపించము తండ్రి. యెహోవా మా నోటికి కావలి ఉంచుము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము తండ్రి. పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరపడకుండానట్లు తండ్రి. మా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము తండ్రి. రుచిగల పదార్థము నాయన వారి రుచిగల పదార్థం మేము నాయన తినక యుందుము గాక తండ్రి. యెహోవా మేము నీకు మొరపెట్టుకునిచున్నాము తండ్రి. మా ఆశ్రయదుర్గము నీవే తండ్రి. సజీవులున్న భూమి మీద మా స్వాస్థ్యం నీవే అని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయము చేయండి తండ్రి. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. నీ నీతిని బట్టి మా ప్రాణములు శ్రమలో నుండి తప్పించుము తండ్రి. కృపగల మహారాజా, ప్రేమగలటి మా తండ్రి నైనా సార్వత్రిక సంఘాల బిడ్డలు తండ్రి. నేను ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నైనా ఇక నేను శోధనలోను శ్రమలలోను జయించుటకు తండ్రి మాకు అందరికీ నేర్పండి నైనా. ఇక నేను మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఆయన ఇదిగో తండ్రి సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినీయుడు. అంతేకాదు సహింపగలిగినంతకంటే ఆయన శోధన నుండి తప్పించుటకు మార్గమును కలుగు చేసిన తండ్రి. మీరు కొరింథీయులు రాసిన పత్రిక 10:13 మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10:13 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నేను సహాయము చేయండి తండ్రి. ఇక నేను శోధన సహించిన వాడు ధన్యుడని, అతడు శోధనకు నిలిచిన వాడి ప్రభుత్వాన్ని ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతుందని యాకోబు 1:12 మీరు సెలవిచ్చారు కదా తండ్రి. ఇదిగో శోధన క్షమించుటకు, శోధన సహించుటకు సహాయం చేయండి. నేను శోధనలో జయించుటకు కావలసిన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. నాయన తండ్రి మా యందు తండ్రి నాయన మీరు
సంతోషించే విధముగా తండ్రి మా జీవితాలు ఉన్నట్లు సహాయం చేయండి. మాలో వేషధారను తీసివేయండి తండ్రి. మాలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పేరుకువేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. కృపగల మహారాజానికి స్తోత్రం తండ్రి. నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ తండ్రి, మా స్వనీతి కార్యములు బట్టి మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించట్లేదు నా దేవా. చెవియొగ్గుమునైనా ఇకనని మీ ఘనతను బట్టి మా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మీ సన్నిధిలోనైనా ఇదిగో తండ్రి మీరు సెలవిచ్చారు కదా, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకం తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందుకు దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసిన సువార్త విషయమై తండ్రి మీ సన్నిధిలో నాయన సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. తండ్రి నాయన మీరు తీర్పు తీర్చబోయే దినం ఒకటి నిర్ణయించారు నాయన. ఆ దినములో మేమందరం నిర్దోషులుగా పరిశుద్ధులుగా తండ్రి మీ సన్నిధిలో నిలబడటకు శక్తి గల వారమై ఉండునట్లు తండ్రి మా పాప దోషములన్నీ మన్నించారు తండ్రి. అందుబట్టి మీకే వేలాది దశలు చెల్లిస్తున్నాం తండ్రి. వేటగాను ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావు తండ్రి. అందును బట్టి మీకు వేలాది దశలు చెల్లిస్తున్నాం తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మమ్మల్ని రక్షించావు తండ్రి. అందును బట్టి మీకు వేలాది దశలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ రెక్కల చోట నన్ను కప్పి ఉన్నావు నాయన, నాకు ఆశ్రయంగా ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది దశలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు దయాళుడివే మేలు చేయుచున్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది దశలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు తండ్రి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మేమందరము కలిగి ఉండినట్లు తండ్రి నేను మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా తండ్రి పరిశుద్ధులుగా మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకున్నట్లు తండ్రి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని మాకు అనుగ్రహించండి. విశ్వాసమును కర్త అయిన యేసు వైపునకు చూచు ముందుకు సాగుటకు జ్ఞానమును బుద్ధిని ఓర్పును సహనమును మాకు దాయిచ్చేయండి తండ్రి. ఇక అత్య ఆశలను విడిచి తండ్రి లోకాశలను విడిచి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి సంతుష్టి సహితమైన భక్తి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదని మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రము గలభారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుమని నాయన. ఇక నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6లో మీరు సెలవిచ్చిన రీతిగా అట్టి రీతిగా తండ్రి నాయన మీ యందు నాయన ఉన్న దాంట్లో తృప్తి చెంది నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు నాయన మాకు ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. అపవాదిని ఎదిరించుటకు ఆత్మశక్తిని దాయించండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు నేను ఎల్లప్పుడూ నాయన మీ సన్నిధిలో నాయన బుద్ధి వివేకము కలిగి ప్రార్థన చేయటం మాకు అందరికీ ఏకాగ్రత కలిగి పట్టుదలతో ప్రార్థన చేయటకు సహాయాన్ని మాకు అనుగ్రహిస్తామని అర్థిస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్న సమస్త పరిశుద్ధుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాయినా మరొక మారు మీ సన్నిధిలో బ్రతమాలుకుంటున్నాను తండ్రి. బలహీనమైనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో లేవనెత్తండి తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కరుణించము తండ్రి. మా దేశంలో ఉన్న సమస్త ప్రజల్ని రక్షించము నాయన. మా దేశంలో శాంతిని సమాధానాన్ని కృప అనుగ్రహించము తండ్రి. మీ సన్నిధిలో నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకున్నట్లు తండ్రి మా అందరికీ నేను మీ ఆత్మశక్తిని దాయిచ్చేయండి తండ్రి. అయినా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి కుటుంబాలను ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సార్వత్రిక సంఘంలో కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇదిగోనైనా తండ్రి నోవాహు వలె తండ్రి తన రక్షణ ఓడను ఏ విధంగా సిద్ధపరచుకున్నాడో తండ్రి ఆ విధంగా తండ్రి ఇంకనైనా మీ మట్టుకు మీరు భక్తి గలవారో కాదో మిమ్మల్ని మీరే పరిశోధించి చూసుకుంటే లేఖనము సెలవిచ్చిన రీతిగా మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా దీర్ఘశాంతము గలవారమై తండ్రి రక్షణలో కొనసాగినట్లు సహాయం చేయండి తండ్రి. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మేము ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధిలో మోకరిలో ప్రార్థన చేయనట్లు సహాయం చేయండి తండ్రి. మేము ధైర్యంగా మాట్లాడినట్లు తండ్రి మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారు మేము మెలకుగా ఉండి స్వస్థ బుద్ధి కండి మెలకుగా ఉండి తండ్రి కృతజ్ఞత కలిగి తండ్రి మీ సన్నిధిలో మెలకుగా ఉండి ప్రార్థన చేసినట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో దుష్కార్యము చేయకుండా తండ్రి భక్తిని కాపాడుకున్నటకు తండ్రి మెలకువ కలిగి ఏసేపు వలె తండ్రి మేమందరము పాపమును చూసి పారిపోయేటట్లు నాయన మాకందరికి తగిన బుద్ధిని జ్ఞానము వివేకమును అనుగ్రహించి నడిపించండి తండ్రి. ఆ పవిత్ర కాకుండానట్లు భక్తులు మెలకుగా కలిగి దానియేలు ఏ విధంగా అయితే తండ్రి తన జీవితంలో కలిగి ఉన్నారో నాయన ముమ్మారు మీ సన్నిధిలో మోకర్లు ప్రార్థన చేశారో అటువంటి శక్తిని ఆత్మశక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. విశ్వాసంలో మెలకుగా ఉండి జీవము కలిగిన తండ్రి పాత నిబంధన భక్తులు అందరూ కూడా తండ్రి హెబ్రీ పత్రికలో మీరు 11లో రాసిన సమూహం ప్రకారము తండ్రి
మేము అందరము తండ్రి అట్టివారిగా మేము ఉండినట్లు సహాయం చేయండి. ఇక నేను మోసే ఇజ్రాయేల్ నడిపించట్లో ఎంత మెలకుగా ఉన్నారో నాయన, ఇదిగో జలప్రలయం తప్పించుకున్నట్టుకు తండ్రి నోహావు ఎంత మెలకుగా ఉండి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నిలబడి వాళ్ళు బ్రతికారో అటువంటి బ్రతుకులన్నీ తండ్రి మీ సన్నిధిలో మేము కూడా నాయన వారిని అందరినీ మాదిరిగా పెట్టుకొని నాయన మీ ప్రియకుమారుణ్ణి మరి ముఖ్యంగా మాదిరిగా పోలికగా నాయన మేము పెట్టుకొని ఆ విధంగా నడిచినట్లు మా అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకుల చాటును భద్రపరచమని తండ్రి వారి అనుదిన ఆహార విషయంలో అనుదిన అవసర విషయంలోని మీరు తోడు ఎండి ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో మెండైన దీవులతో నింపమని అర్థిస్తూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.